కాదనుకుని ఉన్న అంద పోగొట్టుకున్నాం. ఇప్పుడు పాపారావుని కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటామా? అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్, నీ ఆన్సరు కరెక్ట్. దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు. ఏం అల్లుడు? నేనేం ఆలోచించగలను? దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు? మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ. నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య. బాగా ఆలోచించు. ఆలోచిస్తున్నాడు 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 ఆలోచిస్తున్నాడు. అత్తయ్య, అమ్మా నాన్నగారేరి? నా వల్ల కాదురా బాబు, ఆయనతో నేను పడలేను. శ్రీశైలం వెళ్ళామా, అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్ళాలని మొండికేశారు. ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్పా పెట్టకుండా పారిపోయేసాను. మావయ్య గారు కంగారు పడతారేమో అత్తయ్య. ఏం పర్వాలేదమ్మా, రోలర్ చక్రం మీద ఇంటికి వెళ్తున్నానని రాసి దొంగల బండి ఎక్కొచ్చేసాను. వదిలి గారు, ఇదేనా రావడం? అవునదినా, మీరెప్పుడొచ్చారు? 15 రోజులైంది. 15 రోజులైందా? అదే నేనే రమ్మన్నాను అత్తయ్య. ఓహో, ఒంటరిగా ఉండలేక జతకు రమ్మనింటావు. పోన్లే, నేనొచ్చేసాగా. నమస్కారం అమ్మా. మీరు వచ్చారా? ఒళ్ళంతా కంపరంగా ఉంది, స్నానం చేసి వస్తానమ్మా. అమ్మా, ఎదటి వాళ్ళు ఏమనుకుంటారో లేకుండా ఏమిటా మాటలు? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకన్నీ తెలుసు. ఒకరి కొంప మీద ఒకరు పడి తింటే ఎంతటి వాళ్ళైనా రోడ్డును పడాలి. చాలే, నువ్వేం మాట్లాడుకో, వాళ్ళు ఇక్కడే ఉంటారు అంతే. ఎలా ఉంటారో నేను చూస్తాను. బావగారు. అన్నయ్య, అమ్మా నాన్నల్ని చిన్నన్నయ్య కాళ్ళ వెళ్ళపడి తన వెంట తీసుకువెళ్ళాడు. ఇదేదో అర్థం కాని విషయంలో ఉంది. ఇంకా అర్థమయ్యేదే ఉంది. ఆ కసాయివాడి మాటలు నమ్మి అమ్మా నాన్న తోడేళ్ల కొంపకు వెళ్ళారంటే